ఈరోజు నా సబ్జెక్ట్ చాలా ముఖ్యమైనది. అపవాది వాడు అంచెదనాల్లో చేస్తున్న పన్నాగాలు, వాడి పని, అదే సమయంలో వాడు నాశనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు ప్రకటన గ్రంథము 17:1 నుండి చదువుతామండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచూ ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఈ మృగము మీద కూర్చునున్న ఒక స్త్రీని చూశాడంట. ఎవరు ఆ స్త్రీ? చూడండి. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఈలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఎవరంట? వేశ్యలకు, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన, భూమిలో ఉన్న, చెప్పండి, ఏహ్యమైన వాటికి తల్లి అంట. ద మదర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్, ద మదర్ ఆఫ్ హార్లట్స్. ఎవరంట అది? బాబిలోన్ ద గ్రేట్. బాబిలోన్. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 3 స్త్రీలను చూస్తాం. ఒకటి యెజబెల్, రెండోది బాబిలోన్, మూడోది ఇశ్రాయేల్. 3 స్త్రీలను చూస్తాం. ఈ 3 స్త్రీలను చూసినప్పుడు 3లో ప్రాముఖ్యత ఎంత ఉంటుంది? యెజబెల్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెజబెల్ అనే స్త్రీ ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆలయంలో ఉంది. ఆలయంలో ఉండి కాపరుల్ని పాడు చేస్తుంది, నాయకుల్ని పాడు చేస్తుంది. ఇక్కడ ఇంకొక స్త్రీ చూస్తున్నాము, బబిలోన్ అనే స్త్రీ. వ్యభిచారము. ఈరోజు ఎంతమంది విశ్వాసాలు ఇంకా వ్యభిచారంలో బ్రతుకుతున్నారు? ఎంతమంది విశ్వాసాలు ఇంకా కామ సమానమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు? ఎంతమంది విశ్వాసాలు ఫోన్లో ఇంకా పోనోగ్రఫీ ఉంది? దేవుడు ఊరు కూడా జాగ్రత్త. దేవుడి ఆత్మ ఏ మాత్రం వారితో ఉండదు, జాగ్రత్త. నీ దేహము దేవుని ఆలయమని చెప్పి, పరిశుద్ధాత్మ ఆలయమని చెప్పి, అపవిత్ర ఆత్మలతో బ్రతుకుతూ ఉంటే, ఈ బబులోన్ అనే వేశ్యతో అంటే దేవుడు అంటాడు జాగ్రత్త, భయంకరమైన శిక్ష రాబోతుంది. ఆమె పేరేంటంట? బాబిలోన్ ద గ్రేట్. విర్రవీగుతుందంట, క్రూర మృగం మీద కూర్చుందంట, చక్కగా అలంకరించబడి ఉందంట, ఓ నగలుతుందంట. ఇన్ఫాక్ట్ అక్కడ చూసినప్పుడు 6వ వచనం చదవండి. మరియు స్త్రీ రక్తం తాగుతుందంట. ఏ రక్తం తాగుతుందో చూడండి. రక్తము చేతను, పరిశుద్ధుల రక్తము, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము. అంటే ఈమె చూడాలంటే ఈమె హతసాక్షి, క్రీస్తు కొరకు నిలబడే వారిని ఎంటాడుతుందంట. దేవుడు కొరకు రోషంగా నిలబడే వారిని వెంటాడుతుందంట. ఈరోజు నీవు క్రీస్తు కొరకు రోషముతో బ్రతకగలుగుతున్నావా? నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ జీవితంలో యథార్థత ఉందా? నీతి కలిగిన బ్రతుకు కలిగి ఉన్నావా? అపవిత్ర ఆత్మలతో పట్టి పీడించబడుతున్నావా? దేవుడు విడిపిస్తాడు, సత్యమే. కానీ నువ్వు పాపాన్ని ప్రేమిస్తావు అంటే దేవుడు విడిపించడు. నువ్వు పోనోగ్రఫీని ఎంజాయ్ చేస్తావు అంటే దేవుడు విడిపించడు. నువ్వు మత్తు పదార్థాలతో ఎంటర్టైన్మెంట్గా త్రాగుడు ఈ డ్రగ్స్లో నువ్వు బ్రతుకుతానంటే దేవుడు విడిపించడు. నీకు సహాయం కావాలంటే ఆ మొరపెట్టు, విడిపిస్తాడు. కానీ విడిపించబడిన వాడివి విడిపించబడినట్లుగా బ్రతకాలి. మరలా దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడండి, ఈమె శిక్ష. 18వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు 18వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచి, ఒక్క దూత దిగి వస్తాం చూస్తున్నాం. నిన్నప్పుడు చూసాం, ఈ రోజు కూడా చూస్తాం. ఒక్క దూత. దేవుడు పరలోకంలో ఉన్న దూతలన్నీ పంపించాల్సిన అవసరం లేదు, సాతాను బంధిస్తాను. అసలు ఇక్కడేంటి? అపవాదిని 1000 సంవత్సరములు బంధిస్తానికి ఎన్ని దూతలు వచ్చాయి? 1. ఇక్కడ ఈ స్త్రీని నాశనం చేస్తానికి ఎన్ని దూతలు? 1. దేవుని రాజ్యం నుండి 1 దూత చాలు. అసలు బైబిల్ ఈక్వేషన్ ప్రకారం అపవాది పడిపోయినప్పుడు 1/3 ఆఫ్ ది ఏంజల్స్ కింద పడ్డాయంట.
ఆడితో పాటు 3వ భాగం తీసుకుని వచ్చాడంట. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఆ లెక్క ప్రకారమే ఈక్వేషన్ వేసుకుంటే మీరు భయపడుతున్నారేమో, సాతాను వస్తాడు, వాడికి ఏం పెద్ద అధికారం లేదు, అసలు వారియర్స్ పైన ఉన్నాడు. ఆయన దూతలను పంపిస్తే, ఇన్ఫాక్ట్ దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే, గాబ్రియేలు వార్త తీసుకుని వస్తా ఉంటే ఆ పర్షియా అధిపతి ఆపుతున్నాడంట. ఆ అపవిత్రాత్మలు ఆపుతున్నాయి ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలు. మికాయేలు దూత వచ్చాడంట. ఒక్క దూత వచ్చి దానియేలు ప్రార్థన చేస్తాడంటే వాక్కు చేరినట్లుగా పంపించాడంట. గమనిస్తూ వస్తే బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు ఒక్క దూత 1,85,000 పీపుల్ ఒక్క రాత్రికి ఒక్క దూత చంపాడంట. ఒక్క దూత. ఇక్కడ చూసినప్పుడు దేవుని దగ్గర నుండి ఒక్క దూత దిగి వచ్చిందంట. అతని మహిమ బిగ్గర చేత స్వరముతో కేక వేసిందంట. ఏమని చూడండి, మహాబబులోను కూలిపోయిను. కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. అయ్యయ్యో, భూలోకమందుని వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులులో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును, దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశము నుండుచున్నవి. ఈరోజు దేవుడు అదే మాట మనందరికి చెప్పమన్నాడు. దాంతో ఏకీభించొద్దు, బయటికి రా. బబులోనుతో బ్రతకొద్దు, బయటికి రా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారు, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఈరోజు యేసు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు, జీవ గ్రంథంలో పేరు రాయబడిన ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలని దేవుని ఆశ. నువ్వు ఇంకా బబులోనుతో బ్రతికావా, దానితో పాటు దానికి వచ్చే ఉగ్రతలో నువ్వు నాశనం అవుతావు. దేవుడు అంటున్నాడు, తన శిక్ష, తన పాపం ఎంతో గొప్పగా ఉంది, దానికి తగ్గ ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాను, నేను శిక్షించబోతున్నాను. దానిలో ఉన్న నా ప్రజలారా బయటికి రండి అయ్యా, దాని శిక్షలో మీరు ఏకీవించకండి అయ్యా, దాంతోపాటు మీరు బ్రతకండి అయ్యా. ఈ బబులో ఉన్న ఈ స్త్రీ వేష చూసినప్పుడు తన రాణి అని పిలుచుకుంటుంది. తన అధికారం కలిగినట్లుగా నేను దేవతని చెప్పుకుంటుంది. తను ఏళ్తానంటుంది. తన అధికారాన్ని చేతిలో పెట్టుకుని, అధికారం అంతా నా చేతుల్లో ఉంది, నేను అధికారాన్ని ఇస్తాను. ఈరోజు చూస్తేనండి, మన ప్రపంచం మొత్తంలో, భారతదేశం మాత్రం కాదు, ప్రపంచం మొత్తంలో అసలు ఈ హాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ ఈరోజు కొత్త ఏం కాదు, ఎప్పుడు నుండో ఉంది అది. వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుందంట, ఇల్యూమినాటి అని. ఆ ఇల్యూమినాటి గ్రూప్లోకి వస్తే అందరు రాలేరంట, వాళ్ళు పిలుచుకుంటారంట. అక్కడ వాళ్ళు చెప్పాల్సింది ఏంటి తెలుసా, నా ఆత్మని నేను నమ్ముతున్నా, నువ్వు ఆత్మను నమ్మేవా నీకు ఫేమ్ వస్తుంది, నీకు పవర్ వస్తుంది, నీకు హెచ్చింపు వస్తుంది, నువ్వు కోరినంతా వస్తుంది, నీకు డబ్బు వస్తుంది. సెలబ్రిటీలు ఏంటి, అధికారులు ఏంటి, ఎంతోమంది ఈ మధ్య కాలంలో కొంతమంది బయటికి పడుతున్నారు. ఏంటంటే, అనవసరంగా నా ఆత్మను అమ్ముకున్నాను, నాకు ఖైదీ బ్రతుకుంది, విడుదల లేదు, నాకు విడుదల కావాలి, నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఎలాంటి బ్రతకొద్దు, నాకు విడుదల కావాలి. పెద్ద తప్పు చేశాను, నా ఆత్మను నమ్ముకుని డబ్బు కొరకు, ఇది కొరకు. మీరు చూస్తే ఆ ఇల్యూమినాటిలో ఉన్న వాళ్ళందరూ చావు చూస్తే ఆల్మోస్ట్ సూసైడ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి రాశాడు, ఆల్మోస్ట్ అందరూ ఆ దెయ్యాలతో టార్చర్ అయిపోతారంట. ఆ దెయ్యాలను వాళ్ళ దేహాన్ని నలిపివేసి, వాళ్ళ మనసులో నెమ్మది లేక, నిద్ర మాత్రలు, ఆ మాత్రలు, ఈ మాత్రలు, పేర్లు చెప్తే బాగోదు కానీ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళందరూ చావులు చూడండి. ఒంటరి చావు, దిక్కుమాలిన చావు, సూసైడల్ చావు. ఎల్విస్ ప్రిస్లీ లాంటి వ్యక్తి, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి ఎలా చచ్చాడు? తన గదిలో సొంతంగా చచ్చాడు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి ఈ జనరేషన్ వరకు.
ఒక్కొక్కరు చూసినప్పుడు చీకటితో. ఈరోజు పెద్ద పెద్ద పట్టణాల్లో హోర్డింగ్స్, యాడ్స్ వస్తున్నాయి. ఏంటి తెలుసా, ఈ మధ్యకాలంలో వైట్ విచ్ క్రాఫ్ట్ అంట. ఏంటి, స్టూడెంట్స్కి ఇస్తారంట, నువ్వు చదువుల్లో బాగా రాలేకపోతున్నావా, కమాన్ ట్రై వైట్ విచ్ క్రాఫ్ట్, నీకు సక్సెస్ వచ్చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమిస్తలేదా, కమాన్ ట్రై వైట్ విచ్ క్రాఫ్ట్, నీ చుట్టే తిరుగుతాడు ఆడు. ఎట్లంట, పిచ్చుకొక్కలాగా నీ చుట్టే తిరుగుతాడంట. నీకు నీ ఆపోనెంట్ నన్ను తొక్కాలా, కమాన్ ట్రై వైట్ విచ్ క్రాఫ్ట్, నువ్వు వాడి పైన ఎదిగిపోతావు. బబులోన్ అండి, బబులోను. ఈరోజు ఎంతోమంది తాత్కాలికమైన వాటి కొరకు ఎంత నీచ స్థితికి దిగుతాంగానే సిద్ధపడిపోతున్నారు. తాత్కాలికమైన వాటి కొరకు, అన్యాయమైన వాటి కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, సొంత లాభం కొరకు, పగ నిమిత్తమై, కక్ష నిమిత్తమై, నన్ను కాదంటావా అన్న దాని నిమిత్తమై మనుషుడు ఎంత నీచ స్థితికైనా దిగిపోతున్నాడు. జాగ్రత్త, అటువంటి వారు పరలోక రాజ్యము చేరరు. దేవుని ఉగ్రత వారి మీద భయంకరంగా దిగుతుంది. జాగ్రత్త. ఇక్కడ చూసినప్పుడు దీనితో ఇంక ఎలాంటి వారు ఉన్నారు, వ్యాపారం చేసేవారు ఉన్నారంట. తన వ్యాపారం కావాల్సినంత అభివృద్ధి ఉందంట. తనతో ఎంతోమంది మాట పంచుకుని స్నేహం కలిగిన వారు ఉన్నారంట. 5వ వచనం చదవండి. తాను రాణి అని పిలుచుకుంటుంది. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది, నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే తన మనస్సులో అనుకొనిను. కనుక నేను రాణిగా కూర్చుంటాను, నేను విధవరాలను కాదు, నేను దుఃఖము చూడను. మత్తులై ఉంటారంట. త్రాగుపోతూ చూడండి, ఈ మద్యానికి అలవాటైనవాడు చూడండి, ఈ డ్రగ్స్ తీసుకున్నవాడు చూడండి, ఒరే వద్దురా నా ఇష్టం. అపవాది ట్రాప్లు కదా. నీ దేహం దేవుని ఆలయము పాడు చేయొద్దు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తాను దేవుడు, నేను పాడు చేస్తాను, నేను దేవుడు పాడు చేస్తానంటే ఎవడన్నా కాపాడగలరు నిన్ను? ఇక్కడ ఈ స్త్రీ చూసినప్పుడు ఇది ఒక ఆత్మ. ఈ ఆత్మ గర్వముతో నాశనానికి కూడి అందరినీ నాశనం చేస్తానికి పొంచి ఉండి, అందరికీ మేలు చేస్తున్నట్టుగా నటించి, దేవుడికి విరోధంగా బ్లాస్ఫమీ, దేవదూషణ. ఇక్కడ గమనించవచ్చు. ఈమె దగ్గర ఏముందంట, 11వ వచనం చదవండి. లోకములోని వర్తకములన్నీ ఆ పట్టణమును చూచి ఏడ్చుచు, ఆహా అంటే అంతవరకు అందరు మెర్చెంటైజ్ వ్యాపారం చేశారంట బబులోనుతో. ఈరోజు ఫ్యాషన్ చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఈ ఫ్యాషన్ అంటే ఎక్కడ లింక్ అయి ఉందంట, ఈ బబులోనికి లింక్ అయి ఉందంట. ఈరోజు మనుషుడు చూడండి, మనుషుడు జీవించే విధానాలు చూడండి, పాపము కామన్ అయిపోతుంది. ఇది ట్రెండ్ తెలీదా? ఇది అందరూ వేసుకుంటారు తెలీదా? అందరూ ఇట్లా చేస్తారు ఏం తెలీదా? అందరు కాదు, వాక్యం చెప్పినట్టు బ్రతుకు. ఎందుకంటే లోకమంతా ఎవరి కంట్రోల్లోకి వెళ్తుంది? ఈ బబులోను నడిపిస్తుంది. ఈ బబులోని పరిస్థితి చూసినప్పుడు ఈ వర్తకులందరూ నన్ను చూసి ఏడుస్తున్నారంట. అయ్యో ఇంతవరకు నీతో వ్యాపారం చేసాము, ఇంకా లేదే, అయ్యో బబులోను. చదువుతారా అండి, కంటిన్యూ ప్లీజ్. తమ సరుకులను అనగా బంగారు, వెండి రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను ఆమె దగ్గర ట్రేడ్ చేస్తున్న అంతా చూడండి. ఒకటి బట్టలు, ఇంకోటి వస్తువులు. 13వ వచనం చదివినప్పుడు నాకు కొంచెం అటెన్షన్ ఎక్కువ కలిగింది. సినమన్ ఉందంట, ఫ్రాంకిన్సెన్స్ ఉందంట, ఆయిల్ ఉందంట, వైన్ ఉందంట. అంటే ఈ మాట మీకు అర్థం కాలేదేమో. సినమన్, ఫ్రాంకిన్సెన్స్, ఆయిల్ అని ఎక్కడ మెన్షన్ చేయబడి ఉందంటే అభిషేకం తైలం కూడా. జాగ్రత్త. అంటే ఈమె దగ్గర అవసరమైతే అభిషేకం తైలం కూడా ఉందంట. జాగ్రత్త. ఈరోజు చాలా మంది నాకు అభిషేకం కావాలి. ఏ అభిషేకం అయినా పర్వాలేదు, నాకు అభిషేకం ఉంటే చాలు. ఈరోజు వాస్తవాన్ని చెప్తున్నా, ఎంతోమంది దెయ్యాల ద్వారంగా పీడించబడుతున్న సేవకులు ఉన్నారు.
ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోండి. ఈరోజు చాలామంది నాకు ఇంపార్టేషన్ కావాలి, ఇంపార్టేషన్. ఏం ఇంపార్టేషన్ చూడరా, పరీక్షించా. లేదు నాకు ఇంపార్టేషన్ కావాలి, నాకు భాషలు మాట్లాడాలి. ఏం భాష? పరిశుద్ధాత్మదా, దురాత్మదా? ఎందుకంటే దురాత్మ కూడా భాషలు మాట్లాడుతుంది. ఈరోజు ఏదో ఒకటి దొరికేస్తే చాలే, మిగతా వాడు నేను చూసి గొప్ప అనుకుంటే చాలే, మిగతా వాడు నేను చూసి నీడు ఎంత గొప్పోడు, భాషలు మాట్లాడేస్తున్నాడు. నో 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 పరీక్షించి తెలుసుకో. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఈమె దగ్గర అభిషేకపు తైలం ఉందంట, నూనె ఉందంట. అంత మాత్రం కాదు, మనుషుల ఆత్మలో ఉందంట. చదవండి మాట. గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను. ఏంటంట? మనుషుల ప్రాణాలు కూడా ఉన్నాయంట ఈమె దగ్గర. అందుకనే కదా ఈమె దగ్గర అందరూ అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అందరూ అమ్మ దగ్గరకు వస్తున్నారు. నీకు కావాల్సింది ఇక్కడి నుంచి ఇస్తారు, నీకు కావాల్సింది ఇక్కడ నుండి ఇస్తారు. నీకు ఆత్మలు కావాలా, నీ ఆత్మ నా చేతులకు పెట్టి అగ్రిమెంట్, ఇదిగో నువ్వు పాట పాడితే అందరు నీ పాట వినేస్తారు. ఈరోజు చూడండి, కొన్ని ఇంటర్నేషనల్ సెలబ్రిటీ చూడండి, ఏమన్నది పాట టిక్కి టిక్కి టిక్ అంటాడు, అంత సూపర్ హిట్. అందరు పిచ్చోడైపోతాడు. ఎందుకు? ఊరకనా? ఒక స్త్రీ పేరు వద్దులే, చెప్పొద్దు లైవ్లో. ఒక స్త్రీ అంట, ఆమె లిటరల్గా ఆమె పాటల్లో విచ్చుల్ని తీసుకొచ్చి, చేతపడులు చేసే వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో ఈ పాట వినే ప్రతి ఒక్కడికి మత్తు కలగాలి అని అక్కడ పాట రికార్డింగ్లోనే చేయించిందంట. ఆ పాట సూపర్ హిట్. మొన్న ఈ మధ్యకాలంలో 2-3 హాలీవుడ్ సినిమాల్లో లిటరల్గా ఆ హాలోవిన్ సీన్కి విచ్చులు తీసుకొచ్చి అక్కడ విచ్చి చేపిస్తారంట, చేతపడి చేపిస్తారంట. లోకం అలా ఉంది. నువ్వేదో సినిమా ఫండ్ అనుకుంటున్నావు, ఏది పడుతుంది చూసుకుంటా కూర్చుంటున్నావు. చీకటి నీ ఇంట్లోకి వస్తుంది, జాగ్రత్త. ఏది పడుతుంది వింటా ఉన్నావు. ఆ స్త్రీ కాన్సర్ట్లు అంట, మనుషుడికి వెళ్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారంట. అసలు ఏమైంది నాకు తెలియదు, ఆ 3 గంటల సేపు ఏమైందో నాకు తెలియదు అంటారంట బయటకు వచ్చిన తర్వాత. ఇదిగో బబులోన్, ఇదిగో కావాల్సింది ఏంది కావాలో అది ఇస్తుంది, ఏది కావాలో అది అప్పచెప్తుంది. ఎవరినన్నా ఎక్కడన్నా తీసుకోగలిగిన పవర్ ఉంది. జాగ్రత్త క్రైస్తవ, మోసపోద్దు. దేవుడు అన్నాడు, బయటికి రా బబులోన్ నుండి, నా ప్రజలారా బబులోన్ నుండి బయటికి రండి. నీ కొరకు రక్తం చిందించింది, నిన్ను వెలబెట్టి కొనింది, నువ్వు బబులోన్తో నాశనం అవుతాను కాదు. దానికి నిర్ణయించబడిన ఉగ్రత వస్తుంది, కానీ నువ్వు బయటికి రా. నా ఆత్మ సహాయంతో జీవించు, నా ఆత్మశక్తితో జీవించు. అభిషేకించబడిన జీవితము, ఆత్మ వరములతో నింపబడిన జీవితము, ఫలించే జీవితము. దేవుడు కోరేది మనమందరం ఆత్మ ఫలం ఫలించాలని. ఏముంది ఫలం నీలో? ఎంత ఉంది ఫలం నీలో? దేవుడు నిన్ను చూసి సంతోషపడటానికి. ఈరోజు దేవుని వాక్యం ఇక్కడ చదివినప్పుడు చూడొచ్చండి, ఈ బబులోని దేవుడు ఎంతగానో అసహించుకుంటున్నాడు. లోకంతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు ఎంతోమంది లోకంతో స్నేహం, లోకపు కార్యాలతో స్నేహం. ఈరోజు మీకు సవాలు, ఎవరు కావాలి మీకు? యేసయ్య కావాలా, లోకం కావాలా? ఈరోజు ఒక నిర్ణయం చేసుకోండి. బబులోనికి అంతము దేవుడు తెలియజేస్తాడు వాక్యంలో, ఎవ్వరు మార్చలేరు. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఎవ్వరు చెరుపుతానికి లేదు, కలుపుతానికి లేదు. చాలా క్లియర్గా రాయబడింది ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే. దీంట్లో ఎవరు చెరుపుతానికి లేరు, కలుపుతానికి లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరగబోతుంది. అపవాది కంట ఈ చివరి అధ్యాయాలు అస్సలు పడవు. దాన్ని నెక్స్ట్ చూస్తే వాడంతా ఉంది. దాన్ని నెక్స్ట్ చూస్తే మన రాజు సీన్ కనబడుతుంది అక్కడ. ఆయనతో పాటు, క్రీస్తుతో పాటు జీవించిన బ్రతుకులు ఎలా ఉంటాయో కూడా చక్కగా కనబడచబడుతుంది. ఈరోజు లోకంతో కాంప్రమైజ్ అవ్వకుండా యేసుతో బ్రతుకుతానికి నిర్ణయిద్దాం. నా సమయం అయిపోయింది, దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీతో బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకు జీవిస్తాను యేసయ్యా. నాకు నువ్వు కావాలి యేసయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా. నాకు లోకం కాదు, నీ కొరకు అంతా విడిచిపెడతాను, నేను రెడీ. నా జీవితంలో నీ చిత్తము మాత్రమే జరగాలి. చెప్పగలిగిన ధైర్యం ఉందా? చెప్పండి, ప్రభుత్వం చెప్పండి, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నా ఆశ అంతా నువ్వు కావాలయ్యా.
ఈరోజు నిన్ను ప్రేమించిన యేసును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ప్రేమించి ఆ మహిమని విడిచి వచ్చి తాను రిక్తునుగా చేసుకుని ఆ దాసుని స్వభావాన్ని ధరించి నీ కొరకు దీనుడుగా తగ్గించుకుని సర్వాధికారము కలిగిన దేవుడు, ద గ్రేటెస్ట్, ద మోస్ట్ ప్రెషియస్, పరలోకంలోనే విలువైన బహుమానం నీ కొరకు దీనుడిని తగ్గించుకుని వచ్చాడు. నిన్ను రక్షిస్తానికి, నిన్ను విడిపిస్తానికి, నిన్ను మారుస్తానికి, ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తానికి. ఈరోజు నువ్వు యేసు కాకుండా ఇంకా లోకం అంటున్నావా? ఇంకెవరు తప్పిస్తారు నిన్ను? నీ నష్టాన్ని నువ్వే కోరుకుంటున్నావు కదా, నీ అంతాన్ని నువ్వే కోరుకుంటున్నావు కదా. కానీ నువ్వు నిజంగా నాకు యేసయ్యే కావాలి, నాకు ఇంక వేరే ఏమొద్దన్నవారు చెప్పండి. యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. నా జీవితంలో ఏదైనా కలుగుతుందంటే అది నీ మూలం కలగాలయ్యా. నా జీవితంలో నాకు ఏదైనా అనుగ్రహించబడుతుందంటే అది నీ ద్వారంగా అనుగ్రహించబడాలయ్యా. నా జీవితంలో ఏదైనా జరుగుతుందంటే అది నీ ద్వారంగానే జరగాలి ప్రభా. నాకు కావాల్సింది ఏదైనా నీవే యేసయ్యా. నీ నామంలో నాకు రావాలి, నీ సహాయంలో నాకు రావాలి. దేవా, నిన్ను నేను విడిచిపెట్టను ప్రభా, నిన్ను నేను విడిచిపెట్టను ప్రభా. నాకు నువ్వు కావాలయ్యా. ఈ లోకంతో నేను స్నేహం చేయనయ్యా. ఇప్పటికే నిన్ను బాధ పెట్టిన కార్యాలను బట్టి క్షమించు, నిన్ను అవమానపరిచిన కార్యాలను బట్టి క్షమించు, నువ్వు కాదన్న కార్యాలను బట్టి నన్ను క్షమించు ప్రభా. నన్ను క్షమించు, నాకు సహాయం దయచేయ్యా. నా జీవితంలో నీవే కార్యం జరిగించు, నా జీవితంలో నీవే కార్యం జరిగించు ప్రభా. నా జీవితంలో నీవే మేలు కలిగించు ప్రభా. నా జీవితంలో నీ సహాయం నాకు తోడు సన్నిధి దయచే ప్రభా. చెప్పండి ప్రభా, నీ కొరకు నేను జీవిస్తా. ఎంత కష్టమైనా నీ కొరకు జీవిస్తా, ఎంత నష్టమైనా నీ కొరకు జీవిస్తా, ఎంత పోరాటమైనా నీ కొరకు జీవిస్తా. నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టను. లోకమంతా నన్ను అసహించుకునే పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను. లోకమంతా నన్ను అవమానపరిచిన పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను అయ్యా. నిజంగా దేవునితో మీరు చెప్పగలిగితే చెప్పండి, దేవునితో మీరు నిర్ణయం చేయగలిగితే చెప్పండి. నాకు నువ్వు చాలు ప్రభా, నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు చాలు ప్రభా, నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు చాలు ప్రభా, నీ స్నేహం చాలయ్యా. నువ్వు అయ్యా నాకు ఎప్పుడు ఏదో వల్ల నీకు తెలుసయ్యా. నువ్వే ప్రభా నా జీవితంలో మేలైనవే చేస్తావయ్యా. నువ్వు కీడైన తలంపులు కాదయ్యా. నిజమైన ఆశీర్వాదం నాకు ఉండాలి, నిజమైన దీవెన నాకు ఉండాలి, తృప్తి కలిగిన జీవితం నాకు ఉండాలి. దేవా, స్వార్థంతో నేను బ్రతకనయ్యా, గర్వంతో అహంతో నేను బ్రతకనయ్యా. ఇదిగోనయ్యా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా. హెచ్చించి వాడుకు నీవే. నిజమైన హెచ్చింపు నీ దగ్గర నుండే వస్తుంది, నిజమైన ఆశీర్వాదం నీ దగ్గర నుండే వస్తుంది, నిజమైన దీవెన నీ దగ్గర నుండే వస్తుంది ప్రభా. నీ దగ్గర నుండి వచ్చేది నాకు కావాలయ్యా, నీ ద్వారా అనుగ్రహించబడేది నాకు కావాలయ్యా. ఒక మనిషి యథార్థంగా నీ ముందు నీతిమంతుడిగా నడిస్తే 1000 తరాలని దీవిస్తానన్న ప్రభా. నన్ను బట్టి నా వంశం దీవించబడాలి, నా తరాలు దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి. నీ దీవెన నా పైన ఉండాలి ప్రభా. నాకు నువ్వే కావాలి ప్రభా. ఎంతమంది కూడా ఉన్నవారు చెప్పగలుగుతారు? ఎంతమంది కూడా ఉన్నవారు చెప్పగలుగుతారు? నాకు నువ్వే కావాలి ప్రభా, నాకు నువ్వే కావాలి ప్రభా. యేసయ్య, నాకు నువ్వే కావాలి ప్రభా. యేసయ్య, నాకు నువ్వే కావాలి ప్రభా. ప్రభా, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నువ్వు కావాలని, నీ కొరకు జీవిస్తానని లోకత రాజీ పడిన లోకత కలవకన ఏర్పరచబడిన వారుగా, రాజులైన యాజక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారుగా, నీ గుణాతిశయంలో కనబరచు వారుగా నేను ఉంటానని ఎవరెవరైతే నిర్ణయిస్తున్నారు, నీ చేతితో పట్టుకోయ్యా, నీ బలమైన హస్తంతో పట్టుకోయ్యా. నీ శక్తిని కనబరచు ప్రభా. మాకు పిరికి తన ఆత్మ కాదయ్యా, నీ ఆత్మ పరిశుద్ధాత్ముడు, శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహణ ఆత్మ. ఏ ఓటమ మమ్మల్ని యాతన వీల్లేదు, ఏ దరిద్రత మమ్మల్ని యాతన వీల్లేదు. మా జీవితంలో జయము చూడాలయ్యా. మేము అడుగుపెట్టే స్థలంలో నువ్వు ఉండాలి ప్రభా. నీ సన్నిధి మాతో ఉండాలయ్యా. నువ్వు మాతో రాబోతా మేము వెళ్ళడానికి లేదయ్యా. నీ తేజస్సు, నీ మహిమ మా జీవితాల పైన ఉండాలయ్యా. నీ మహిమ మా పైన ఉంటాయి. ఏ చీకటి మమ్మల్ని కొట్టలేదయ్యా. నీ రెక్కల కింద మేము జీవిస్తామయ్యా, నీ రెక్కల కింద మేము నివసిస్తామయ్యా. ఎక్కడ ఏ అపవాది, ఏ హాని మా దగ్గరికి వస్తానికి వెళ్ళలేదు.
మా పక్కన 1000 మంది పడిన, మా కుడి పక్క 10,000 మంది కుడిన ఏ అపాయం మా దగ్గర వస్తానికి లేదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు. నీవు నీ దూతలకు ఆజ్ఞాపిస్తావయ్యా మమ్మల్ని కాపాడతానికి, మమ్మల్ని భద్రపరుస్తానికి. ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నీ కొరకు జీవిస్తానని సమర్పించుకున్నారో దేవా బలపరిచయ్యా. ఈ చివరి దినపు కూడికలో నీ కొరకు రోషముతో నిలబడతానని మాటిచ్చిన వీరందరికి కావాల్సిన రోషము దయచేయ్యా. బయలుకి మొక్కని వారుగా, నిన్ను విడిచిపెట్టని వారుగా, బబులోనుతో రాజీ పడని వారుగా, యెజబెలుతో స్నేహము చేయని వారుగా, రోషము కలిగిన వారుగా. మాకున్న శక్తి కొంచెమే కానీ దేవా, నీవు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిస్తే, మమ్మల్ని బలపరిచి క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యము ప్రభా. నీ బిడ్డల జీవితంలో జయం అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి నుండి విడుదల అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలతో మాట ఎత్తబడుతున్నామో, మాకు విరోధంగా లేచిన ప్రతి నాలుకని యేసు నామములో గద్దించుచున్నాము ఇప్పుడే. లార్డ్, నిజమైన ఆశీర్వాదము, నిజమైన దీవెన నీ బిడ్డల పైన అనుగ్రహించమని వేడుకుంటానయ్యా. వారి జీవితంలో జయము చూడాలి. వారు ప్రార్థన చేస్తే నీ దూతలు దిగి రావాలయ్యా. నీ బిడ్డలు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆత్మ కార్యములు జరుగుతూ చూడాలయ్యా. నీ చిత్తము తండ్రి నీ ఆత్మ ద్వారాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేయమని వేడుకుంటాను. చేతకాని బ్రతుకు కాదు, ఒంటరితనంలో బ్రతుకు కాదు. పాడైపోయిన బ్రతుకులు చూడయ్యా, బాగు చేయగలిగిన నీవు మాత్రమే. చెదిరిన బ్రతుకులు చూడయ్యా, సరిదిద్దగలిగిన నీవు మాత్రమే. ఈరోజు ఇక్కడ నీ సన్నిధిలో మమ్మల్ని బాగు చేసి సరిదిద్ది మేలుగా మార్చి నీ నామము ఘనపరచబడినట్లుగా మమ్మల్ని దీవించమని సమర్పించుకున్న ప్రతి చేయిని పట్టుకో. ఎందుకంటే మేము బబులోను నుండి బయటకు వస్తున్నాం. బబులోనికి మాకు సంబంధం లేదు, మాకు సంబంధం అంతా యేసుతోనే. విశ్వాసంతో ఈ ప్రార్థనలు అంగీకరించిన, ఏకీపించిన ప్రతి ఒక్కరి జీవితాలను దీవించి ఆశీర్వదించి నీ వాగ్దానాలు నెరవేర్చమని నీ నామానికి మహిమ తీసుకురామని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.